ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. యెహోషువ 3వ అధ్యాయము 11వ వచనము. నా ప్రియ నేస్తమా, సాతాను మనల్ని ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు వేస్తుంటాడు. కానీ జీవం గల దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడరాదు, దిగులు పడరాదు, జడియరాదు. ఆయన సన్నిధి మనకి తోడై ఉండాలంటే హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మోకరించి నీళ్లు కుమ్మరించినట్టు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన జీవం మన తోడై ఉంటుంది. దేవుడైన యెహోవా ఈ వాక్యాన్ని సెలవిచ్చుచున్నాడు. మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరుస్తున్న ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాస్తున్న తండ్రి. మా జీవితంలో ఎలాంటి నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని కాపాడున భద్రతగా నా తండ్రి మమ్మల్ని చూసుకుంటాను. నీ ప్రేమను బట్టి వందనాలు నా తండ్రి. అయ్యా, పాపం విడిచిపెట్టుటకు, పరిశుద్ధంగా జీవించటకు రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తున్న మా అజ్ఞానాన్ని మన్నించండి నాయన. మా మనోనేత్రాలు తెరవండి తండ్రి. నీటి బుడగల వంటి మా జీవితంలో ఎప్పుడు చనిపోతామో తెలియని బ్రతుకులో పాపంలోనే చనిపోయి నరకానికి పోకుండా ప్రాణం ఉండగానే పాపం విడిచిపెట్టి బ్రతుకుండగానే నీ యందు భయభక్తులు కలిగి ప్రవర్తించే సంపూర్ణ మారు మనసు మాలో పుట్టించండి నాయన. ఈరోజే మీకు నా తండ్రి సరెండర్ అయిపోవాలి నా తండ్రి. రక్షణ పొందే పరలోక భాగ్యాన్ని పొందే ధన్యతను అందరికీ నాకును ఇవ్వమని దైత్యమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఎంతటి పాపినని క్షమించే ప్రేమగల తండ్రి నీకే వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అనుదినం మాతో మాట్లాడుతూ వస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మిన వరకు సమస్తము సాధ్యమను విశ్వాసంతో యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బతిమలాడి ప్రేమతో వేడుకుంటున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.